ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారికి, అంతేకాకుండా యూదా వారిని ఉద్దేశించి ఇర్మియా ప్రవక్తకు తెలియజేస్తున్న మాటలుగా ఈ వాగ్దానపు మాటలను మనం చూస్తూ ఉంటాం. మరి ఒకసారి మీ కొరకు ఈ వాగ్దాన వాక్య భాగాన్ని నేను చదువుచున్నాను. వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ వాగ్దానంలో ఉన్న ఆత్మీయ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడిన ప్రతి విషయము మనం తెలుసుకున్నప్పుడే ఈ వాగ్దానంలో రాయబడి ఉన్న ఆత్మీయ విషయాలు మనకు తెలియజేయబడతాయి. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మనకు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉన్న ఇశ్రాయేలు వారు, చెరలో ఉన్న యూదులను దేవుడు మరల తమ స్వదేశానికి తీసుకొని వస్తానని తెలియజేస్తున్న మాటలుగా, ఇర్మియాకు దేవుడు తెలియజేస్తున్న మాటలుగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే చెరలో ఉన్న వీరిలో భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంది, భవిష్యత్ తరాల గురించిన ఆందోళన వీరిలో ఉంది. కానీ దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే, వారిలో ఉన్న భవిష్యత్తు గురించిన, భవిష్యత్ తరాల గురించిన ఆందోళన వారి నుండి తీసివేస్తూ భవిష్యత్తు గురించిన ఆదరణ, ఆశాభావం వారిలో కలిగేటటువంటి మాటలు ఇర్మియా ప్రవక్తకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తెలియజేస్తున్నట్లు ఈ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు వారు, యూదా వారు భవిష్యత్తు గురించి, చెరలో ఉన్న వీరు భవిష్యత్తు గురించి నిరాశజనకంగా ఉన్నారు, నిరాశలో ఉన్నారు. ఏం జరుగుతుందో అనే ఆలోచన, మేము ఇక్కడే, మా సంతానం ఇవన్నీ పూర్తిగా నాశనం అయిపోతాయనే ఆలోచనలో వారు ఉన్నారు. కానీ దేవుడు వారిని ధైర్యపరుస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమనంటూ ఉన్నారంటే, మీరు నేను ఏర్పరుచుకున్న ప్రజలు కాబట్టి మిమ్మలను సమూల నాశనము నేను చేయను, సమూల నాశనము చేయను, మీలో ఒక శేషాన్ని నేను ఏర్పరచుకొని వారి ద్వారా నా చిత్తాన్ని నెరవేరుస్తానని వారిని ధైర్యపరుస్తూ తెలియజేస్తున్న మాటలన్నీ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వస్తున్నప్పుడే మనకి ఈ వాగ్దానపు మాట కూడా మనకు కనబడుతూ ఉంటుంది. వాగ్దానపు మాట ఏమిటంటే, వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ వారు ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరీయులు, బబులోనియులు, అంతేకాకుండా శత్రు దేశాల రాజులు, శత్రు దేశాల ప్రజలని మనం తెలుసుకోగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయం మనకి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం చదువుడు ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే వీరేమనుకుంటూ ఉన్నారంటే, ఎవరును లక్ష్య పట్టని సియోననియు వెలివేయబడినదనియు ఈ ఇశ్రాయేలు వారు, యూదా వారి గురించి వారు అనుకుంటూ ఉన్నారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదనని ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ధైర్యపరుస్తూ దేవుడి వాగ్దానాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు తెలియచేయబడుతున్న ఆత్మీయ ఆ వాగ్దానపు మాట, ఆ వాగ్దానపు అర్థం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నయము చేయని అసాధ్యమైన గాయాలను కూడా దేవుడు నయం చేయగలడు. ఈ చెరలో ఉన్న వీరిలో ఉన్న ఆ అధైర్యము, ఆదరణ లేని పరిస్థితి, వారిలో ఉన్న ఆందోళన, వారిలో ఉన్న నిరాశజనక స్థితి నుండి దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నారంటే, మరలా వారిని బయటపెట్టి ఆ గాయాలన్నిటి నుండి వారిని విడుదల, స్వస్థత వారికి దయచేస్తానని దేవుడు వారిని ధైర్యపరుస్తూ తెలియజేస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గాయములను నేను మాన్పెదను. నిజమే, ఈ దినాల్లో సమాజంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నమ్మిన వారి ద్వారా మోసపరచబడి, ఆ మోసపరచబడిన గాయాలతో వారి
వారి జీవితాలలో సంతోషం లేని పరిస్థితులతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది మోసపరచబడే మానసికంగా కృంగిపోయి ఆ మానసిక గాయాలతో వారి జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచితనంతో చాలామంది మోసం చేసి ఆ గాయాలు కూడా ఆ విధంగా కూడా చాలామందికి గాయాలు చేస్తూ ఉంటారంటే మంచితనంతో చేసిన గాయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి నుండి మనుషులు కానీ మందులు కానీ మనల్ని బాగు చేయలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపరచబడిన గాయాలు, మానసిక గాయాలు, అంతేకాకుండా మంచితనంలో చేసిన గాయాల నుండి మనుషులు మనల్ని బయట పెట్టలేరు, అంతేకాకుండా మందులు కూడా మనల్ని బయట పెట్టలేవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనలో ఒక ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ధైర్యం అంటే, నీ గాయములను నేను మాన్పెదను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యోసేపును మనం చూస్తూ ఉంటాం. నమ్మిన అన్నదమ్ములే యోసేపుని ఏం చేశారంటే ఇస్మాయేలీలకు యోసేపును అమ్మివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యోసేపు పరిస్థితి మనం ఆలోచిస్తే గనుక ఎంతో ఆందోళన, ఎంతో బాధ యోసేపులో ఉండి ఉంటుంది. నమ్మిన వారే తనను మోసం చేసి అమ్మివేశారని ఒక బాధ, కృంగుబాటు యోసేపులో ఉంటుంది. ఆ గాయాలతో యోసేపు ఉండి ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండటం ద్వారా, దేవునిలో జీవించడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా, దేవుని తోడు తనకు ఉండటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఉన్న ఈ మోసపరచబడిన గాయాలన్నిటి నుండి తనకు విడుదల దేవుడు కలుగజేసి వాటిని మాన్పివేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపును బహుగా దీవించారు, ఆశీర్వదించారు. తనది కాని దేశంలో ఒక గొప్ప అధికార స్థితిని యోసేపుకు దేవుడు కలుగజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరకు యోసేపు యొక్క అన్నదమ్ములకి పోషకుడిగా దేవుడు యోసేపును నిలబెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నను మనం చూస్తూ ఉంటాం. అన్న సంతానలేమితో బాధపడుతున్నప్పుడు మానసికంగా గాయాలు చేసేటటువంటి స్థితి పినిన్నాలో ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పినిన్న అన్నాను ఎంతోగానో బాధ పెట్టేది. కానీ అన్న దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సంతాన ప్రాప్తిని అన్నకు తన జీవితంలో కలుగు చేశారు. సమూయేలుని దేవుడు ఇచ్చారు. తర్వాత సంతానాన్ని దేవుడు ఆశీర్వదించారు. అద్భుత దీవెన ఆశీర్వాదాన్ని అన్న జీవితంలో దేవుడు కలుగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మానసికంగా గాయాలు ఎదుటి వారి ద్వారా మనలో కలుగుతూ ఉన్నప్పుడు ఆ మానసిక గాయాల నుండి కూడా దేవుడు విడుదలను కలుగు చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచితనంతో చేసిన గాయాలు నిజమే. చాలామంది మన దగ్గర మంచిగా ఉంటూ మన దగ్గర ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటూ మనకే చివరికి మనల్నే మోసం చేసి గాయపరుస్తూ ఉంటారు. నిజమే. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఒక ముఖ్య స్నేహితుని ఎంతగానో నమ్మి తన దగ్గర ప్రతి విషయాన్ని తను చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ ముఖ్య స్నేహితుడే తనను మోసం చేసి తన గురించి లేనిపోని వాటిని అందరికీ తెలియజేసి తనని విడిచిపెట్టాడు. తన స్నేహితులందరూ కూడా తనను విడిచిపెట్టేలా చేసి చివరికి ఆ యవనస్తుని ఒంటరిగా చేస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తన స్నేహితులందరినీ కోల్పోయాడు. ముఖ్య స్నేహితుడని భావించిన వాడే తనను మోసం చేసినప్పుడు ఆ యవనస్తుడిలో ఎంతో ఆందోళన, బాధ. అటువంటి యవనస్తుడు తన జీవితంలో దేవుని వాక్యాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని ఒక దినాన్ని చదువుతున్నప్పుడు కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ చరణాన్ని తను చదివినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అనే ఆ చరణ భాగాన్ని చదివినప్పుడు తనలో మరొక ధైర్యం కలిగింది. అందరూ తన్ని విడిచిపెట్టి ఒంటరి చేసినప్పటికీ విరిగిన హృదయము తనకున్నప్పటికీ ఆ విరిగిన హృదయము గల వారిని దేవుడు రక్షిస్తారు. ఆయన తన పక్షాన్ని చేర్చుకొని ఆయన వారిని విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన తోడు వారికి ఉంటుందనే ఒక ధైర్యము తనలో కలిగి మరలా మునుపటి వలె సంతోషంగా జీవించే పరిస్థితి, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యంలో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా తనలో ఉన్న బాధ పోయిందని, తనలో ఉన్న ఆవేదన పోయిందని, సంతోషంగా ఇప్పుడు జీవించగలుగుతున్నానని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఎంతో వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, మోసపరచబడిన గాయాలు, అంతేకాకుండా మానసికంగా చేసిన గాయాలు, అంతేకాకుండా మంచితనంతో చేసిన గాయాలు, ఇవి మనుషుల ద్వారా బాగు చేయబడలేవు, మందుల ద్వారా బాగు చేయబడలేవు. కానీ ఇటువంటి వాటి నుండి బయటపడాలంటే, ఇటువంటి వాటి నుండి మనకు విడుదల కావాలి, మరలా మునుపటి వలె సంతోషకరమైన పరిస్థితులు మన జీవితంలో, మునుపటి వలె అందరితో సంతోషంగా గడిపే పరిస్థితులు మన జీవితంలో కావాలంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నీ గాయములను మానిపెదనని ధైర్యపరుస్తూ దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీ గాయాలను మానిపెదనని దేవుడు అంటూ ఉన్నారు. మన జీవితాల్లో మనకి ఎదురయ్యే ఇటువంటి గాయాలన్నిటి నుండి మనకి విడుదల పొందాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి గాయాలన్నిటి నుండి విడుదల పొందుకోగలం, సంతోష
సంతోషకరమైన పరిస్థితులు మునుపటి వల్ల మన జీవితాల్లో అనుభవించగలం. మనలో ఉన్న బాధ, ఆవేదన, దుఃఖం ఇవన్నిటి నుండి విడుదల మనకు దొరుకుతుంది. అంతేకాకుండా అత్యున్నత స్థితి, ఆశీర్వాదకర స్థితి దేవుని ద్వారా మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థిద్దాం. మనుషుల ద్వారా చేయబడిన ప్రతి గాయము నుండి దేవుని దగ్గర మాత్రమే మనకు విడుదల దొరుకుతుందనే విషయాన్ని గ్రహించి ఆయనకు ప్రార్థించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేశాం. మరి మనుషుల ద్వారా చేయబడిన గాయాలు, మానసిక గాయాలు, మోసపరిచి తద్వారా మా జీవితాల్లో మేము పొందుకునే గాయాలు, మంచితనంతో చాలామంది చేసే గాయాలు, ఇవి మనుషుల ద్వారా మేము బాగు చేయబడలేదు దేవా. మందుల ద్వారా మాకు బాగు చేయబడలేదు. కానీ నీ దగ్గరికి వస్తే ఈ గాయాలన్నిటి నుండి మాకు విడుదల దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని వింటున్న వారి జీవితాల్లో ఏదైనా మానసిక ఆందోళన కానీ, ఎవరి ద్వారానే మోసపరచబడిన పరిస్థితులు కానీ, మంచితనంతో వారిని ఎవరైనా మోసం చేయడం ద్వారా వారి జీవితాల్లో దుఃఖకరమైన సమాధానం లేని పరిస్థితులు వారిలో ఉంటే కనుక ఈ వాగ్దానాన్ని వింటున్న వారిలో ధైర్యాన్ని కలుగజేసి వారు నీకు ప్రార్థించడం ద్వారా వారిలో ఉన్న ఆ ఆందోళన, బాధ, దుఃఖం నుండి వారి విడుదల పొందుకొని సంతోషకరమైన పరిస్థితులు వారు అనుభవించగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఇది నీ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయాణాలలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.